మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మన ఫ్రెండ్ ఒకరు అడిగారు, అన్న నీ ఆటోలో నువ్వు ఏమేమి మోడిఫికేషన్ చేశావు అని నన్ను అడిగారు. కాబట్టి ఆయన కోసం ఈ వీడియో. ఏంటి బ్రదర్ ఒక్క కామెంట్ కోసం వీడియో చేస్తావా అంటే, మీరు పెట్టేటువంటి ప్రతి కామెంట్ నాకు విలువైంది. మీరు ఏం అడిగినా వీడియో ఖచ్చితంగా చేస్తా. సరే చూద్దాం అసలు ఈ ఆటో ఏంటి, దీని పరిస్థితి ఏంటి, దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ జరిగాయి, దానికోసం ఎంత ఖర్చు అయింది అనేటువంటి ఈ వీడియోని మీరు క్లియర్గా చూసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి. ఇంకేంటి మొదలు పెడదామా బ్రదర్స్? మన ఆటో అయితే ఇది. మీలో అనేక మంది నేను ఆటో కొన్నప్పటి నుంచి చాలాసార్లు చూసినటువంటి ఈ ఆటో ప్రస్తుతానికి టాప్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. అటు తర్వాత లోపల ఇలా ఉంది, సైడ్ ఇలా ఉంది. ఇప్పుడు మీకు అనిపిస్తుంది టోటల్గా వీడియోలో ఆటోని చూపించేశావు, ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని మీకు అనిపిస్తుంది కదా. ఇప్పుడే మీకు ఓవరాల్ లుక్ ఇచ్చిన తర్వాత అసలైన విషయం మొదలు పెడదాము అని చెప్పి ఓవరాల్ లుక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చేద్దాం. నిజానికి ఈ ఆటో నేను సెకండ్స్లో తీసుకున్నా కాబట్టి నేను దీంట్లో ఎక్స్ట్రాగా ఏం మోడిఫికేషన్స్ చేయలేదు, ఎక్స్ట్రాగా అయితే ఏమీ డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే అసలు ఏముంది, నిజానికి ఇక్కడ ఉంది కదా బొక్కలుగా. పాత మోడల్లో ఇక్కడ వచ్చిందన్న హెడ్ లైట్ ఉంటుంది. ఇప్పుడు నిజానికి ఇక్కడ ఉన్నాయి కదా హెడ్ లైట్స్, ఇవి లేనప్పుడు హెడ్ లైట్ అన్నది ఇక్కడ ఉండేదన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాగా కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ రెండింటి లైటింగ్ చాలకుండా ఇక్కడ కూడా హెడ్ లైట్ ఒకటి బిగిస్తున్నారు. అంటే దీనికి ముందు ఓనర్ వచ్చిందన్న ఇక్కడ హెడ్ లైట్ బిగించున్నాడు. ఆటోలకు హార్న్లు ఉంటాయి మీకు తెలుసు, కానీ ఈ హార్న్ కాకుండా ఇక్కడ వచ్చిందన్న ఎక్స్ట్రాగా ఇంకొక హార్న్ బిగించున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆటో ఫైనాన్స్ వాళ్ళకి వదిలేశారో అప్పుడు వాళ్ళు హార్న్ పెరికేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చిందన్న ఈ విరిగిపోయినటువంటి ఈ పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి. అటు తర్వాత మనకు ఆటో ఇచ్చినప్పుడు వాళ్ళు సుమారుగా ఒక నెల 2 నెలలకు సరిపోయే విధంగా టైర్లు ఉండేటువంటి ఆటో ఇచ్చారు తప్ప బాగుండే ఆటో ఇవ్వలేదు. డిస్క్ కూడా బాగాలేదు. ఈ ఆటో తీసుకున్న తర్వాత 3 పక్కల 3 కొత్త టైర్లు ఎంఆర్ఎఫ్ సవారీ వేశాను. ఒక కొత్త డిస్క్ కొన్నాను. ఏం చేద్దాం, మనం సెకండ్స్లో కొనేటప్పుడు ఖచ్చితంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటు తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది ఫైనాన్స్లో వేసేటువంటిది మా బండి రేసింగ్ అనేటువంటి ఉద్దేశంతో. చాలా ఆటోలకి ఇలాంటి కన్ను గుర్తులు ఉంటాయి. దేనికోసం అంటే కన్ను దిష్టి కోసం ఇలాంటి కన్ను గుర్తులు పెడతారు. ఇదే విధంగా ఈ పక్క కూడా ఉంది. ఇవంతా స్టిక్కర్స్ అన్నది ఎక్స్ట్రా డిజైన్ అన్నమాట, కొంచెం ఆటో చూడడానికి లుక్ బాగుండే విధంగా. అటు తర్వాత సిగ్నల్ లైట్లకు చుట్టూ కమ్మీలు పెట్టారు. నాకు తెలిసి ఈ కమ్మీలు 2 కలిపి ఒక 300-400 ఉంటాయి. ఇది కూడా నేను చేపించింది కాదు, దీనికి ముందు ఓనర్ దీనైతే చేపించారు. అటు తర్వాత ఆటోకి పైన స్టిక్కర్ వేసి కింద స్టిక్కర్ వేసి ఫైనాన్షియల్ పేరు ఇక్కడ రాశారు. ఇక్కడ కొన్ని ఏదో రాసి పెట్టున్నారు. ఏంటి బ్రదర్ దీనివల్ల మనకేంటి ఉపయోగం అనుకుంటే, మనం ఆటోలో కూర్చుంటాం కదా, ఎదురుగా నైట్లో ఫోకస్ లైట్ చాలా హెవీగా వస్తూ ఉంటుంది. ఆ లైట్ ఎఫెక్ట్ మనల్ని ఇది పైనుంచి ఉంది కదా, ఈ 3 ఇంచులు అన్నది ఆ స్టిక్కరింగ్ అనేది ఆ లైట్ ఎఫెక్ట్ నుంచి మనల్ని కాపాడుతుంది. దాంతోపాటు పగటిపూట సూర్యుడు వెలుతురైతే చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది, కొన్నిసార్లు కళ్ళలో పడుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఈ 3 ఇంచులు అన్నది స్టిక్కరింగ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. అటు తర్వాత డైరెక్ట్గా మనం టాప్కి వచ్చేద్దాం. ఈ టాప్ను వచ్చిందన తిరుపతిలో ఉండేటువంటి మేము, లేకుంటే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ఎవరైనా సరే దీన్ని ఆయిల్ టాప్ అంటారు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. దాంతోపాటు మీరు సీట్లు కూడా చూసుకోవచ్చు. ఇదైతే ఫైనాన్స్ వాళ్ళు రెడీ చేసింది అనమాట ఈ సీట్లు మొత్తం. దీంట్లో నేను ఏది ఖర్చు పెట్టలేదు, ఏది తీయలేదు.
టోటల్గా ఈ సీట్లు ఉన్నాయి కదా, ఇది మొత్తం మంచి క్వాలిటీ కలిగిన క్లాత్. ఇది వచ్చిందనా క్లాత్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ. మీకు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ కొంచెం కాస్ట్లీ క్లాత్ ఇది. నాకు తెలిసి ఇంత మటుకు సరే ముందు చెప్తాను ముందు చెప్తాను నేను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకు ఆటో వస్తే ఏమొస్తుందంటే జస్ట్ ఏడో కమ్మి వస్తుంది, అటు తర్వాత ఇక్కడ ఒక కమ్మి వస్తుంది, ఇక్కడ ఒక కమ్మి వస్తుంది, అంతే, ఇంకేం ఉండదు. టోటల్గా సింపుల్గా చేసేస్తారు. కానీ ఈ విధంగా ప్రతి జాయింట్ దగ్గర ఇట్లా వెల్డింగ్ పట్టించి తర్వాత ఎక్స్ట్రాగా ఇది కదా మూల రేకు అంటారు, మూల రేకులు పెట్టి ఎక్స్ట్రాగా ఈ కమ్మి పెట్టి ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మనకు బండి కొన్నప్పుడు వచ్చినవే ఇవన్నీ పెట్టి వీటికి వెల్డింగ్లు చేసి మొత్తం టాపు సీట్లు కుట్టి, ఇంత మటుకు టాపు సీట్లు మీరు ఏదైతే కొంచెం అందంగా ఉంది అని చెప్పి చూస్తున్నారో ఇవంతా జరగడానికి సుమారుగా 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. ఇంత మటుకు సేమ్ టు సేమ్ ఈ ఫినిషింగ్ ఈ లుక్ మాకు కావాలనుకుంటే 25,000 నుంచి 30,000 పెట్టాలి. దీంట్లో బోనస్గా మనకు సీట్లు కుట్టే వాళ్ళు చేసేది ఏమిటంటే ఇక్కడ ఉంది కదా బేబీ సీట్, దీన్ని మాత్రమే మనకు వాళ్ళు ఫ్రీగా చేయిస్తారు. దాని తర్వాత బజాజ్ వాళ్ళు ఎలాగూ మనకు మ్యాట్లు ఇవ్వరు. ఇక్కడ మ్యాట్లు ఉంది కదా, ఈ మ్యాట్లు అనేది ఫైనాన్స్ వాళ్ళు మనకి ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ దొబ్బేశారో తెలియదు కానీ మనకైతే ఈ మ్యాట్లు ఇచ్చారు. ఈ 2 మ్యాట్లు ఈజీగా అనుకున్న తక్కువ 700 ఉంటాయి ఈ 2 మ్యాట్లు కలిపి. అటు తర్వాత దీంతో పాటు ఈ ఎక్స్ట్రా కమ్మి, నాకు తెలిసి ఆటో డ్రైవర్లకు ఈ కమ్మి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ప్లీజ్ వీలైతే ఇలాంటి కమ్మీలు పట్టించండి అని చెప్పి. తర్వాత ఈ బండి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఎక్స్ట్రాగా ఈ స్టీల్ లాగా అనిపిస్తుంది కదా, దీన్ని ఇలాంటిదే ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి వేశారు. ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్. అటు తర్వాత మీరు చూస్తున్నారు కదా నట్లు కోసం స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. ఇవంతా కూడా పాత ఓనర్ వాళ్ళు కష్టపడి వేశారు. ప్రస్తుతానికి వాళ్ళు కష్టపడిన దాన్ని నేనైతే అనుభవిస్తున్నా. దీంతో పాటు ఇక్కడ హ్యాండిల్ పైన డిజైన్ చూసుకోవచ్చు, మనకు మొత్తం నల్లగా ఉంటుంది కదా, ఇదంతా పాత ఓనర్ వేశారు. ప్రస్తుతానికి నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నా. దీంతో పాటు పాత ఓనర్ అన్నది ఇప్పుడు హ్యాండిల్ తగ్గని పేరు రాలేదా, సరే హ్యాండ్ గ్రిప్పర్స్ అన్నది ఇలా ఉంటుంది. దీనిపైన ఎక్స్ట్రాగా వీలైతే ఇలాంటి దాన్ని వేశారు. నేనైతే కొత్తవి 2 కొన్నా, ఆ పక్క లేదు కదా, ఈ పక్క మాత్రమే ఉంది కదా అని కొత్తవి 2 కొన్నా. కొన్ని 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దీన్ని తీసేసి ఇక్కడ వేసేదానికి నాకైతే ఓపిక రాలేదు. దాని తర్వాత ఇప్పుడు నా ఖర్చు, మీరు మన వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయింటే నేను మీకు ఈ ఆటోకి ఎంత డబ్బు ఖర్చు పెట్టాను అని చెప్పి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మొబైల్ స్టాండ్ దీని కాస్ట్ వచ్చిందా 120 రూపాయలు. నాకు ఇది బాగా నచ్చింది, అందుకోసం దీన్ని తీసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చిందానా వేరే ఉంది, అది వచ్చి పోయిందని చెప్పే నాకు రియల్గా ఒక మంచి ఫీల్ కోసం ఒరిజినల్గా ఉండేటువంటిదే కావాలని చెప్పి దీన్ని తీసుకున్నా. దీంతోపాటు వీళ్ళు అంటే పాత ఓనర్ ఎక్స్ట్రా డిజైన్ కింద ఇక్కడ ఇవి వస్తాయి కదా, దీనికి డైమండ్ షేప్లో ఇవి పెట్టించారు. నిజానికి ఏముంటాయి, ఇలా ఉంటాయి. ఇలాంటిది దీన్ని నేను స్టాప్ వైర్ మార్చాను కాబట్టి ఇక్కడ డైమండ్ షేప్లో ఉండాల్సింది 1, 2, 3 ఉండాల్సింది కాస్త మనకు 2 డైమండ్సే ఉన్నాయి, ఒకటి వచ్చి స్టాప్ వైర్ ఉంది. దీంతో పాటు ఇంకేమున్నాయి ఇక్కడ ఎక్స్ట్రాగా నేను చేయించింది, ఇది చేయించారనమాట. ఇది వచ్చిందనా బండితో పాటు ఫైనాన్స్ వాళ్ళు మనకి ఇచ్చింది, దీన్ని వాళ్ళు ఎక్స్ట్రాగా చేశారు. కానీ దీని లోపల ఈ లైట్ ఉంది కదా, ఎల్ఈడి లైట్ అన్నది దీన్ని నేను కొనుక్కున్నాను, వాళ్ళైతే ఇవ్వలేదు. కాబట్టి మనకు క్యాబిన్కి అవసరం కదా అని చెప్పి నేనైతే దీన్ని కొనాల్సి వచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఏంటబ్బా, అయ్యో సీటుకి బేగం వేసా, బేగం తీయాల. నేను ఆన్లైన్ బాడుగులు తోలుతా అంట కాబట్టి ఆన్లైన్ బాడుగులు కాస్ట్ తక్కువ, దానికోసం ఎక్కువ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గోతం పట్టను కట్ చేసి ఇక్కడ పెట్టా. ఈ పక్క సైడు ఒక సైడు కట్టను ఉంటే సరిపోతుంది, రెండో సైడు అంటే ఇక్కడ
రెండో సైడ్ ఇక్కడ కర్టెన్ లేకపోయినా పర్లేదు, అక్కడ ఉంటే చాలు అంటే ఆటోలో ఎక్కేటువంటి వాళ్ళు ఒక్కరు నానకపోయినా సరే రెండో వాళ్ళు నాన్నే సరే అడ్జస్ట్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేనైతే దీన్ని ఇలా చేశాను. దీంతోపాటు ఈ ఎక్స్ట్రాగా ఈ అద్దం అన్నది మొన్న అనుకోకుండా వచ్చిన ఖర్చు. నేను మీకు ఇప్పుడు వీడియో కావాలంటే వేస్తాను, ఒకసారి చూడండి. ఈ అద్దాన్ని ఎవరు పగలగొట్టేస్తారు, దీనివల్ల దీన్ని కొత్తగా అద్దం కొనాల్సి వచ్చింది. ఏం చేస్తాం. ఆడి తర్వాత బండికి మనకు రోడ్డు పైన ఆటో డ్రైవర్లకు అతిపెద్ద శత్రువులు అంటే బైక్ వాళ్ళు. మీరు ఎన్ని ఆటోలన్నా చూడండి రోడ్డు పైన, దీన్ని బ్యాక్ బంపర్ అంటారు. ఇది టోటల్గా మొత్తం నుక్కులుగా అయిపోయి ఉంటుంది. కారణం ఏంటి అంటే ట్రాఫిక్లో ఈ బైక్ వాళ్ళు ఊరికే గుద్దేస్తుంటారు. అది పెద్ద ఇబ్బంది అయితే అయ్యో అని చెప్పి డబ్బులు తీసుకోవచ్చు. ఇది చిన్నది, మనం అలా మాట్లాడలేము, ఇలా మాట్లాడలేము. దీనివల్ల ఎక్స్ట్రాగా ఇలాంటి బంపర్ ఒకటి ఫిట్ చేయడం వల్ల ఆటోకి చాలా సేఫ్గా ఉంటుంది, కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి. పొరపాటున ఏదైనా ఇష్యూ అయితే కూడా వాడికి అవుతుంది కానీ మనకైతే అవ్వదు. ఇది ఈ ఆటోలో ప్రస్తుతానికి నేను ఎక్స్ట్రా చేసినవి. ఒకవేళ ఎక్స్ట్రా చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పిందానా, నేనైతే క్లియర్గా మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ పౌచ్ ఉంది తెలుసునా, దీన్ని కూడా ఎక్స్ట్రాగా కొనుక్కున్నాను నేను. దీంతో పాటు ఇప్పుడు మీకు చెప్పకుండా మర్చిపోయినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఛార్జింగ్ పెట్టేటువంటివి. మీరు నన్ను రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళైతే ఇది పనిచేస్తుంది, ఇది కొన్నాను 450 రూపాయలు అని చెప్పి నేను వీడియో చేశాను ఆటో కొన్నటువంటి రోజు. అటు తర్వాత ఇది పనిచేస్తుంది, ఎందుకో ఛార్జింగ్ సరిగా ఎక్కడం లేదు, అందుకని చెప్పి 450 రూపాయలు ఇది సరిగా ఛార్జింగ్ ఎక్కడం లేదు. ఇది 120 రూపాయలు. నిజంగా ఇది మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. టోటల్గా ఏది అయితే మిస్ అవ్వకుండా నేనైతే మీకు ఈ ఆటోలో ఎలాంటి మోడిఫికేషన్ చేశారు, దానికి ఎంత ఖర్చు అయింది ఏంటి, ఒకవేళ మీరేమైనా ఇలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాల్ని రకరకాల కోణాల్లో నేనైతే వివరించాను. ఇంతకీ నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.